అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్న, అవసరం తీరిపోయిన తర్వాత బోడిమల్లన్న అన్నట్లు ఉంటుంది అప్పు తీసుకున్న వాళ్ళ వ్యవహారం. డబ్బు తీసుకునేటప్పుడు చెప్పే తీయటి మాటలు ఆ తర్వాత తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. అప్పు ఇచ్చి శత్రువుగా మారడం కన్నా ఇవ్వకుండా ఉండటమే మేలు. పైగా అప్పు తిరిగివ్వమని అడిగిన వాళ్లపైనే దాడులకు పాల్పడుతున్నారు. కష్టపడి పనిచేసి దాచుకున్న సొమ్ములు వడ్డీకిస్తే అసలు ఇవ్వకపోగా బాడీ డోర్ డెలివరీ చేస్తానని బెదిరించాడు. ఇంతకీ అతను అన్నంత పని చేశాడా? డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఏమయ్యాడు? రేయింబవళ్లు కుటుంబం మొత్తం పనిచేస్తేనే పూట గడవటం కష్టమైన బతుకులు వారివి. అందులో నుంచే రూపాయి పొదుపు చేసుకున్నారు. తెలిసిన వ్యక్తి అవసరానికి అడగడంతో నామమాత్రపు వడ్డీకిచ్చారు. తీసుకునే అప్పుడు ఎన్నో తీయటి మాటలు పలికిన ఆ వ్యక్తి తిరిగి డబ్బులు అడిగితే మాత్రం నిజస్వరూపం బయటపెట్టాడు. ఏళ్ల తరబడి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. గట్టిగా నిలదీసినందుకు బెదిరించాడు. అంతటితో ఊరుకున్నా పోయేది. కానీ అవసరానికి డబ్బులిచ్చి ఆదుకున్న వాడిపైనే కక్షగట్టాడు. డబ్బులు తిరిగిస్తానని నమ్మకంగా పిలిచాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? డబ్బులు తిరిగిచ్చాడా? స్నేహితులతో కలిసి అప్పు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రమణారెడ్డి చేనేత కార్మికుడు. పట్టు చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే సొంత ఊరిలో ఉపాధి దొరక్కపోవడంతో కుటుంబంతో సహా మదనపల్లె వలస వెళ్లాడు. అక్కడే చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఊరు విడిచి వెళ్లే సమయంలో తన దగ్గర ఉన్న 4 లక్షల రూపాయల నగదును బాగా పరిచయం ఉన్న చక్రికి వడ్డీకిచ్చాడు. కార్లు అద్దెకిచ్చే వ్యాపారం చేస్తున్న చక్రి డబ్బులు తీసుకునేప్పుడు చాలా వినయంగా మంచి మాటలు చెప్పాడు. నెల తప్పకుండా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. 2-3 నెలలు వడ్డీ డబ్బులు సక్రమంగానే ఇచ్చిన చక్రి ఆ తర్వాత ఏదో సాకు చెబుతూ డబ్బులివ్వటం మానేశాడు. దీంతో రమణారెడ్డి తన డబ్బులు తనకివ్వాలని తేల్చి చెప్పాడు. ఇదిగో అదిగో అంటూ చక్రి 4 ఏళ్లు గడిపేశాడు. 3 నెలల క్రితం ధర్మవరం వచ్చి సోదరుడితో కలిసి రమణారెడ్డి చక్రిని గట్టిగా నిలదీయటంతో 1 లక్ష రూపాయలు తిరిగిచ్చేశాడు. మిగిలిన 3 లక్షలతో పాటు వడ్డీ డబ్బుల కోసం చక్రిని అడుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తమ్ముడి ఇంట్లో శుభకార్యం ఉండటంతో రమణారెడ్డి మదనపల్లె నుంచి ధర్మవరంకు వచ్చాడు. తనకివ్వాల్సిన అసలు వడ్డీ ఇవ్వాలని చక్రిని గట్టిగా నిలదీయడంతో చక్రి అడ్డం తిరిగాడు. మళ్లీ డబ్బులడిగితే డెడ్ బాడీ ఇంటికి పార్సిల్ చేస్తానని బెదిరించాడు. దీంతో రమణారెడ్డి సోదరులు చక్రిని గట్టిగా మందలించడంతో వారిపై కక్షగట్టాడు. తన 2 స్నేహితులు నీలూరు రమేష్, సింగెటి రాజులతో కలిసి మద్యం తాగిన చక్రి రమణారెడ్డికి ఫోన్ చేసి డబ్బులిస్తామని పిలిచారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రమణారెడ్డిని మెకానిక్ షెడ్ లో బంధించి ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. కూర్చొని మాట్లాడుతుంటాడు సార్. మాట్లాడుతుంటే మా అన్నగారు ఫోన్ చేసినాను. నాకు ఆయనకి ఫోన్ చేస్తే బావరా అంటే పోయినాడు. ఇంతవరకు తెలుసు నాకు. ఇంకా ఫ్రెండ్స్ అన్నాడు. చక్రి అని పేరు చెప్పినాడు. ఫోన్ ఆడింది అంటే చక్రి దగ్గర ఉంది అన్నాడు. అంతే. అంత మనిషి నాకు చెప్పలేదు. మాకు చక్రి బెదిరించినట్లుగానే 2 స్నేహితులతో కలిసి అనుకున్నంత పని చేశాడు. రమణారెడ్డిని తీవ్రంగా కొట్టి కొన ఊపిరితో ఉండగా తీసుకొచ్చి వాళ్ల తమ్ముడి ఇంటి ముందు అర్ధరాత్రి పడేసి వెళ్లిపోయారు. ఉదయం చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి రమణారెడ్డి కన్ను మూశాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి చక్రితో పాటు అతని స్నేహితులు 2 అరెస్టు చేశారు. ఈ యొక్క ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందంటే చక్రాధర్ అలియాస్ చక్రి అనే వ్యక్తి అతని యొక్క 2 స్నేహితులు కలిసి అతన్ని కొట్టి, ఎందుకు కొట్టారంటే 4 లక్షల రూపాయలు 4 సంవత్సరాల క్రితము సదరు చనిపోయినటువంటి ఈ రమణారెడ్డి అతనికి ఇచ్చాడంట. 1 లక్ష రూపాయలు రిటర్న్ చేసినాడు. మిగిలిన 3 లక్షలు ఉంది, వడ్డీ కట్టేది ఉంది. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు కట్టాలి. డబ్బులు అడిగినందుకు డబ్బులు ఇస్తామని చెప్పి రా అని చెప్పేసి మార్కెట్ యార్డ్ రోడ్ అన్న కదా వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్లో పిలిచి వీళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతా అని చెప్పి తాగి పిలిపించి 2 మధ్య ఆల్టర్కేషన్ జరిగింది. అప్పుడు ఈ యొక్క దీంతో వాళ్ళు అప్పటికప్పుడు గలాట చేసుకొని కొట్టడం జరిగింది. అవసరానికి అప్పిచ్చి ఆదుకున్న వాడిపై కక్ష కట్టి కొట్టడమే గాక అంతకు ముందు హెచ్చరించినట్లుగానే డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు. ఇలాంటివి చూసిన తర్వాత నిజంగా అవసరం ఉన్న వారికి కూడా అప్పివ్వాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.